వా మూలిగే నక్క మీద తాటిపండు పడ్డం అంటే ఇదే. ఓ పక్కన బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తానీ ఫోర్సెస్ మీద 39 లొకేషన్స్‌తో దాడి చేయడం ఒక ఎత్తు అయితే, పోలీస్ స్టేషన్స్ దగ్గర నుంచి ప్రభుత్వ కార్యాలయాలన్నిటి స్వాధీనం చేసుకొని స్వతంత్రతను ప్రకటించేసుకుంటే, అక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి సైన్యాన్ని తాట తీసి ఊరబెడుతుంటే, చంపవతల పడేస్తూ ఉంటే, బెలూచిస్తాన్ ముక్క చెక్కలైపోతుంటే, మరొక వైపున ఇప్పుడు తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ 28 మంది పాకిస్తానీ సైనికుల్ని చంపింది. కాన్వాయ్గా వెళ్తున్నటువంటి వాళ్ళ మీద దాడి చేసింది. అక్కడి నుంచి యువతల పక్కకి తరలిస్తుండగా దాడి చేసింది. ప్లస్ ఆ ప్రాంతంలో తమ జెండాలు ఎగరేయడం అన్నటువంటిది ఇప్పుడు పెద్ద సమస్య అవుతోంది. క్రమంగా భారత్తో గొడవ పెట్టుకోవాలా, లేకపోతే అంటే భారత్తో గొడవ పెట్టుకుని ఇక్కడి నుంచి ఒక్క భూభాగం గజం కూడా తీసుకోలేదు అది. కానీ ఉన్న భూభాగం కోల్పోయే పరిస్థితి ఉంది పీఓజేకే తీసుకుంటే భారతదేశం రెచ్చిపోయి. అదే ఇప్పుడు అక్కడ బెలూచిపోయి అటు పక్కన ఇక ఏదైతే పఖ్తూన్లు పఠాన్లు ఉన్నటువంటి ఖైబర్ పఖ్తూన్వా పోయిందంటే కనుక పాకిస్తాన్కి అతిపెద్ద మైనస్ అవుతుంది. అదే కొట్టుకు చస్తుంది ఇప్పుడు.